కాబట్టి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మేము చెప్పేది ఏంటంటే, కూడికకు వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా నోట్ బుక్ మెయింటైన్ చేయండి. అన్నగారు క్షమించాలి, పేపర్ అని చెప్పారు. పేపర్కు నోట్ బుక్కు తేడా ఏంటంటే, ఒక చిన్న విషయం చెప్తాను. జమ్మలం తాడిపత్రిలో జరుగుతున్న మీటింగ్కి వెళ్ళడానికి మేము వెళ్తూ ఉన్నాం. ప్రొఫెసర్ రెడ్డి, నేను ఇద్దరం వెళ్తూ ఉన్నాం. మేము ప్రయాణం చేస్తున్న వెహికల్ పంచర్ అయ్యి మొత్తం మీద ఆ రోజు మా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. అంటే తాడిపత్రికి వెళ్ళాలి, మేము బైక్ మీద పోతున్నాము. ప్రొఫెసర్ రెడ్డి, నేను ఇద్దరం కూడా బైక్ మీద పోతున్నాం. బైక్ పంచర్ అయ్యి ఆ పంచర్ వేయించుకొని పోవడం వల్ల కొంత ఆలస్యం అయ్యి తాడిపత్రి వెళ్ళడానికి బదులు ప్రొద్దుటూరులో ఆగాం. అప్పటికే ప్రొద్దుటూరులో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో మేము వెళ్ళే సమయానికి మెసేజ్ స్టార్ట్ అయింది. ఇక మేము చివరిలో కూర్చున్నాము. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న దైవ సేవకులతో మాట్లాడడం కోసం ముందుకు వస్తూ ఉన్నాం. ఆ ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఆ గ్రౌండ్లో ఒక పేపర్ దొరికిందండి. ఆ గ్రౌండ్లో మాకు ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్ బాగా ఫ్రెష్గా ఉంది. ఆ పేపరు ఫ్రెష్గా ఉంది కాబట్టి ఏంటి పేపర్ చూద్దామని మొత్తం మీద పేపర్ చూశాను. ఆ పేపర్లో ఏముందంటే, ఆ రోజు దైవ సేవకుడు చెప్పిన మెసేజ్ అంతా పేపర్లో ఉంది. ఆ రోజు దైవ సేవకుడు చెప్పిన మెసేజ్ అంతా ఆ పేపర్లో ఉంది. మరి అంత చక్కగా రాసుకున్న వాళ్ళు గ్రౌండ్లో ఎందుకు వదిలేశారు? పేపర్లో అంత చక్కగా మెసేజ్ రాసుకున్న వాళ్ళు గ్రౌండ్లో ఎందుకు వదిలేశారు? అదే నోట్బుక్ అయితే వదిలేస్తారా? అదనమాట. నోట్స్కు పేపర్కు మధ్య ఉన్న తేడా అదే. మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. బైబిల్ కోసం లేదా ఈ వాక్యం కోసం ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. నోట్స్ పెట్టుకుంటే పేపర్ పోయినంత సులభంగా నోట్స్ పోదు. కాబట్టి మీరు నోట్స్లో రాసుకుంటే ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక మీదట కూడికకు వచ్చేవారు, ఆరాధనకు వచ్చేవారందరూ కూడా నోట్స్ మెయింటైన్ చేయాలని మీకు తెలియజేస్తున్నాను. ఇక మన పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన ప్రసంగాంశం దేవుడు ఏర్పరచుకొనిన సాధనము. సాధనము అనే పదానికి పరికరము లేదా పాత్ర అని అర్థం. పరికరము లేదా పాత్ర అని అర్థం. బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని ప్రణాళికలో ఉన్నవారే, దేవుని చేత ఏర్పరచబడిన వారే. దేవుని ప్రణాళికలో లేకుండా ఎవరూ భూమి మీదకి రాలేదు. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, ఈరోజు ప్రొఫెసర్ వచ్చింటే బాగుండేది, మరి ఎందుకో రాలేదు. ఆయన పిలుచుకొని వద్దామని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆగారు. ఆయన లేడు, ఇంటి దగ్గర లేడు. అసలే ఏమైనా ప్రభుదాస్ రెడ్డి మనందరికీ తెలిసిన వ్యక్తే. ప్రభుదాస్ రెడ్డి పుట్టడానికి ముందు వాళ్ళ అమ్మా నాన్నలు మనకున్న సంతానం చాలు, ఇక మనకు పిల్లలు వద్దు అని ఆపరేషన్ చేయించుకున్నారు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న కొంతకాలానికి ప్రభుదాస్ రెడ్డి ప్రిస్కిల్లా పుట్టారు. పిల్లలు వద్దని వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటే వీళ్ళు ఎలా పుట్టారు? పాయింట్ అర్థమైందా? పిల్లలు వద్దు అని వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు, ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఎలా పుట్టారు నా ప్రశ్న. దేవుని ప్రణాళికలో ఉన్న వారిని ఎవరు ఆపలేరండి. దేవుని ప్రణాళికలో ఉన్నవారిని ఎవరు ఆపలేరు. ఈరోజు మనం భూమి మీదకి వచ్చామంటే మనమందరం కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాము కాబట్టే భూమి మీదకి వచ్చాం. దేవుని ప్రణాళికలో లేకుండా ఎవరు రాలేదు. ఇక భూమి మీద పుట్టిన ఈ మనుషుల గురించి మనం ఆలోచిస్తే చాలామందికి తమ జన్మ వెనకాల ఉన్న పరమార్థం తెలియదనే చెప్పాలి. తెలియదు కాబట్టే ఎవరిష్టానుసారంగా వారు జీవించడం మొదలుపెట్టారు. నిజంగా తెలుసు అనుకోండి, మన జన్మ వెనకాల ఉన్న పరమార్థం మనకు తెలిస్తే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తామా? మన జన్మ వెనకాల ఉన్న పరమార్థం ఏంటి? దేవుడు మనలను భూమి మీద పుట్టించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మీకు అందరికీ చాలాసార్లు చెప్పిన మాటే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. మనం ఎలా జీవించాలని కోరుకున్నాడు? మనము ఎలా జీవించాలని కోరుకున్నాడు? తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఉంటుంది ఈ మాట. మీరేం చదవాల్సిన పని లేదు, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మన జన్మ వెనకాల మనము ఎలా జీవించాలని దేవుడు కోరుకున్నాడంటే తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని. దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని పిల్లలమైన మనము కూడా
పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇలా కోరుకోవడంలో ఏమైనా తప్పు ఉందంటారా? ఇలా కోరుకోవడంలో ఏమైనా తప్పు ఉందంటే ఎంత మాత్రం తప్పు లేదు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన కుమారుడు లేదా కుమార్తె గొప్పవాళ్ళు కావాలనే కోరుకుంటారు, కానీ ఎందుకు పనికిరాని వారు కావాలని ఎవరూ కోరుకోరు. మన పరలోకపు తండ్రి కూడా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలని, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మరి పరిశుద్ధులుగా ఎంతమంది జీవించగలుగుతున్నారు? పరిశుద్ధులుగా ఎంతమంది జీవించగలుగుతున్నారంటే చాలా తక్కువ మందినే చెప్పవచ్చు. అసలు పరిశుద్ధులుగా జీవించాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదండి. మన విషయంలో దేవుడు ఇలా కోరుకుంటున్నాడు అనే విషయం కూడా చాలామందికి తెలియక ఎవరిష్టానుసారంగా వారు జీవించడం మొదలు పెడుతున్నారు. ఒక సినిమాలో కొన్ని పాత్రలు ఉంటాయి. మనకు తెలిసి కొంతమంది నటులు ఉన్నారు. ఆ నటుల గురించి మనం ఏమనుకుంటాం? ఇదిగో ఇతను బాగా యాక్టింగ్ చేస్తాడు, ఇతనికి నటన సరిగా రాదు అని కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే కొంతమంది ఏమో బాగా నటిస్తూ ఉంటారు, కొంతమందికి ఏమో నటన సరిగా రాదు. ఈ మధ్య టీవీలో ఒక సినిమా వచ్చిందండి, ఆదికేశవ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చూడగానే నాకు పేపర్లో వచ్చిన ఒక స్టేట్మెంట్ గుర్తొచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా డైరెక్టరు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, జూనియర్ ఎన్టీఆర్కు ఆది సినిమా ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో ఈ హీరోకు ఈ ఆదికేశవ కూడా అంత మంచి పేరు తెచ్చిపెడుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన డైరెక్టర్. ఆ టీవీలో ఆ సినిమా చూడగానే ఆ స్టేట్మెంట్ గుర్తొచ్చింది. ఆ డైరెక్టర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఇతని నటన ఎలా ఉందో చూద్దామని కొద్దిసేపు చూశానండి. వాస్తవంగా నేను సినిమాలు ఎక్కువ చూడను. ఆ స్టేట్మెంట్ కోసం ఆ సినిమా కొద్దిసేపు చూశాను. చూడగానే నాకేమనిపించిందంటే ఇతని నటన సరిగా లేదు అనిపించింది, యాక్షన్ సరిగా లేదు. ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి గురించి మనం ఆలోచిస్తే చాలామంది విషయంలో ఇదే జరుగుతుంది. దేవుడు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కు న్యాయం చేయలేకపోతున్నారు. మనమందరం కూడా నటులమే అండి, మనమందరం కూడా నటులమే. అందుకే పౌలు గారు ఏమంటారు, ఈ లోకపు నటన గతించుతున్నది అంటాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా నటుడే, కాకపోతే ఇవ్వబడిన పాత్రకు న్యాయం చేయాలి. దేవుడు మనకిచ్చిన పాత్రకు న్యాయం చేయాలి. అలా ఎవరైతే న్యాయం చేస్తారో వారు దేవుని దృష్టిలో ఉంటారు. దేవుడు వారిని గొప్ప చేస్తాడు. దేవుడు కొంతమందిని హెచ్చించడము, కొంతమందిని తగ్గించడము మనం చూసినప్పుడు సహజంగా కొంతమంది అనుకోవచ్చు, ఏమని, దేవునికి పక్షపాతము, వాళ్ళను గొప్ప చేశాడు, మమ్మల్ని పట్టించుకోలేదు, దేవుడు పక్షపాతం గలవాడు అని దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుకోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం కలవాడు కాదు. ఆయన దృష్టికి అందరూ సమానమే. కాకపోతే ఆయనకు ఇష్టమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వారిని ప్రత్యేకంగా ఆయన దృష్టిలో ఉంచుకుంటాడు. మనం సమూయేలు మొదటి గ్రంథంలో కూడా చూసినప్పుడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు అని దేవుడు చెప్తాడు. అంటే దేవుడు ఎవరిని గణపరుస్తాడు, ఎవరిని గొప్ప చేస్తాడు? దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు. దేవుణ్ణి ఎవరైతే పట్టించుకోవడం మానేస్తారో వారిని దేవుడు పట్టించుకోవడం మానేస్తాడు. మనము దేవుని దృష్టిలో ఉండాలంటే ముందు మనము దేవుని గణపరిచేవారుగా ఉండాలి. దేవుని గణపరిచే వారిని మాత్రమే దేవుడు గొప్ప చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 6 లక్షల పైగా ఉన్నారు. 6,03,550 మంది. 20 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పురుషుల సంఖ్య. ఇంతమందిలో దేవుడు కేవలం మోషేను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? మోషేను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? నాయకత్వం స్వీకరించడానికి మోషే గారు ఒప్పుకోకపోయినప్పటికీ మోషేను బలవంతంగా నిలబెట్టాడు. మోషే చేత ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ అనుగ్రహించాడు. మరి దేవుడు మోషేనే ఎన్నుకోవడానికి కారణం ఏంటి? దేవుడు మోషేతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడండి. ఆ మాట ఏదో చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. మరియు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని,
పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకును ఐగుప్తు దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాలు తేనెలు ప్రవహించు దేశం ఏంటి? ఏ దేశంలోనైనా పాలు ప్రవహిస్తాయా, తేనె ప్రవహిస్తుందా? ఏ దేశంలో కూడా పాలు ప్రవహించవు, తేనె ప్రవహించవు. మరి దేవుడు ఇలా ఎందుకు చెప్పాడు? పాలు తేనెలు అనేది సమృద్ధికి సాదృశ్యం. పాలు అనేది జంతు సంపదకు సాదృశ్యం. జంతువులు ఇప్పుడు మేకలు, ఆవులు, గేదెలు ఉన్నాయనుకోండి, అవి వాటి ద్వారా మనకు పాలు లభిస్తాయి. తేనె అనేది వృక్ష సంపదకు సాదృశ్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వృక్షాలు అవసరం. అంటే ఈ పాలు తేనెలు ప్రవహించు దేశం అనేది సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఏ ఒక్కదానికి కుదువలేని శ్రేష్టమైన దేశము అని చెప్పడం కోసం దేవుడు ఆ పదాన్ని ఉపయోగించాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం. సులోమ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకును వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, అంటే దేవుడు మోషేను పిలుస్తున్నాడు. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని నేను. అంటే మొత్తం మీద ఇక్కడ చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ, నా ప్రజలు 430 సంవత్సరాలుగా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు పడుతున్న బాధలు నేను చూస్తున్నాను. కాబట్టి వారికి రక్షణ కలిగించాలనుకుంటున్నాను, వారికి విడుదల కలిగించాలనుకుంటున్నాను. కాబట్టి నీవు రమ్మని మోషేను పిలుస్తున్నాడు. మోషేను పిలిచి, మోషేను బలపరిచి, మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ అనుగ్రహించాడు. మరి మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడు అనేది నా ప్రశ్న. దేవుడు మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడు? మోషేలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచిస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని మోషే తలంచను. చాలమ్మ, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మోషేతో మాట్లాడడానికి ముందే, ఇప్పుడు మనం నిర్గమకాండంలో చూసాం కదా, దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడడానికి ముందే మోషే గారు దేశ పర్యటన మొదలుపెట్టాడు. దేశాన్ని చూడడానికి దేశంలో పర్యటిస్తూ ఉన్నాడు. పర్యటిస్తూ ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటూ ఉన్నారట. వారిలో ఒకడు ఐగుప్తీయుడు, ఒకడు ఇశ్రాయేలీయుడు. ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ మోషే గారు వెళ్ళి వారిద్దరి ఆ పోట్లాడుకుంటున్న వారిని విడిపించి ఇశ్రాయేలీని ఇంటికి పంపించేసి ఐగుప్తీని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. అంటే ఇక్కడ మోషే ఉద్దేశం ఏంటంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీలకు రక్షణ కలిగించాలి. నా ప్రజలు బానిసలుగా ఉన్నారు, వారిని ఏ విధంగానైనా విడిపించాలి అన్న ఆలోచన మోషే గారికి ఉంది. 7వ అధ్యాయంలో మనకు అదే కనిపిస్తుంది. అంటే ఏ విధంగానైనా తన ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కావాలి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి అన్న ఆలోచన మోషేకు ఉంది. కాబట్టే దేవుడు మోషేను ఎన్నుకున్నాడండి. దేవుడు మోషేను ఎన్నుకోవడానికి బలమైన కారణం అదే. మోషే పెరిగింది ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెరిగినప్పటికీ పెంచిందెవరు? పెరిగింది అక్కడే. కానీ ఆ మోషేకు సొంత తల్లే దాదిగా ఉండి, అంటే పని మనిషిగా ఉండి మోషేను పెంచింది. సొంత తల్లే పని మనిషిగా ఉండి కుమారుని పెంచేటప్పుడు ఆమె జీతం ఆశిస్తుందా?
జీతం ఆశిస్తుందా? ఒకవేళ జీతం ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకోదు. తన కుమారుని ఎలా పెంచాలో అలా పెంచుతుంది. పని మనిషి పిల్లవాడిని పని మనిషి పెంచడం వేరు, తల్లి పెంచడం వేరు. తల్లి తీసుకున్నంత జాగ్రత్తలు పని మనిషి తీసుకోదు. మోషేకు సొంత తల్లే దాదిగా ఉండి పెంచింది కాబట్టి అతనికి బాల్యము నుండే ఇశ్రాయేలీల చరిత్ర గురించి తెలియజేస్తూ వచ్చింది. నిన్ను కాపాడుకోవడానికి వేరే గత్యంతరము లేక నిన్ను నదిలో పారేశాను, కానీ దేవుడు నిన్ను కాపాడాడు. ఏ విధముగానైనా మనకు రక్షణ కావాలి, ఈ ఐగుప్తు దేశంలో నుండి మనం విడిపింపబడాలి అని మోషే తల్లి మోషేకు బాల్యం నుండి నేర్పుతూ వచ్చింది. అంటే మోషే యొక్క రక్తంలో ఇమిడిపోయింది, నేను ఐగుప్తీని కాదు ఇశ్రాయేలీయుణ్ణి అనే విషయము ఆయనకు బాగా పాతుకుపోయింది. అందుకే ఏ విధంగానైనా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలిగించాలనుకున్నాడు. ఒక వ్యక్తిని చంపగానే ఇశ్రాయేలు రక్షణ వస్తుందా? రాదు. ఒక వ్యక్తిని చంపినంత మాత్రాన రక్షణ రాదు. కానీ ఇతని ఉద్దేశం ఏంటి? నా ప్రజలకు రక్షణ కలిగించాలి, నా ప్రజలు రక్షింపబడాలి, ఈ బానిస సంఖ్యలోంచి వారికి విడుదల కలిగించాలి అన్న ఉద్దేశం మోషే గారికి ఉంది. కాబట్టి దేవుడు ఆ ఉద్దేశాన్ని గమనించాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను రక్షించడానికి ఇతనే సరైన సాధనం అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి మోషేను నాయకునిగా నియమించాడు. ఇక తర్వాత మనము దావీదు గురించి మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించిన రాజులలో రెండవ వ్యక్తి దావీదు గురించి మనం ఆలోచిస్తే అండి, దావీదును రాజును చేయాలన్న ఆలోచన దేవునికి అస్సలు లేదండి. మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి. దావీదును రాజును చేయాలన్న ఆలోచన దేవునికి అస్సలు లేదు. ఎందుకంటే దావీదు కంటే ముందున్న రాజెవరు? ఏమ్మా మీరు చెప్పండి. దావీదు కంటే ముందున్న రాజెవరు? సౌలు విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటా ప్రణాళిక అంటే అతని సింహాసనాన్ని స్థిరపరచాలి. సౌలు యొక్క సింహాసనాన్ని స్థిరపరచడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సౌలు ఇశ్రాయేలు ప్రజలకు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు చనిపోయిన తర్వాత అతని కుమారుడు, అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడు, ఇలా ఆ సింహాసనాన్ని, సౌలు యొక్క సింహాసనాన్ని స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడు. కానీ సౌలుకు దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించడం వల్ల ఆ ఆధిక్యతను సౌలు కోల్పోయాడు. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞను సౌలు అతిక్రమించాడో వెంటనే సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపపడ్డాడు. ఇతని రాజుగా ఉంచకూడదు, ఇతని స్థానంలో మరొక వ్యక్తిని రాజుని చేయాలి, ఎవరైతే బాగుంటుంది అన్న ఆలోచన దేవుడు చేశాడు. దేవుడు ఈ ఆలోచన చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ గమనించినప్పుడు అందరిలో దావీదు కనిపించాడండి. దేవుడు ప్రతి మనిషిని గమనిస్తూనే ఉంటాడు. ఆయన దృష్టికి ఎవరైతే నమ్మకంగా జీవిస్తూ ఉంటారో వారిని గొప్ప చేస్తాడు. మరి దావీదును రాజును చేయడానికి ముందు దావీదు యొక్క జీవిత చరిత్ర మనం గమనిస్తే, దావీదు ఒక గొర్రెల కాపరి. ఎక్కడో అరణ్యాల్లో గొర్రెలు మేపుకునే దావీదును తెచ్చి తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద రాజును చేయడం ఏంటి దావీదులో ఉన్న ప్రత్యేకత? దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దావీదు బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. దేవునికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒప్పుకునే తత్వం దావీదుకు లేదు. ఇలా దేవుని కోసం ఏ సాహసమైన ఏ త్యాగమైనా చేయడానికి దావీదు గారు సిద్ధంగా ఉన్నారు. అందుకే దేవుడు దావీదుని ఎన్నుకున్నాడండి. ఇతని గురించి మనం ఆలోచిస్తే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. ఈ మాట చెబుతున్నది ఎవరు? ప్రవక్త అయిన సమూయేలు రాజైన సౌలుతో మాట్లాడుతూ, దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు,
దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు అనుసరించలేదు కనుక దేవుడు తన ప్రజల మీద అతనిని అధిపతినిగా నియమించును. అంటే మొత్తం మీద నిన్ను తీసేస్తున్నాడు, నీ స్థానములో దావీదును రాజును చేస్తున్నాడు అని ప్రవక్త అయిన సమూయేలు రాజైన సౌలుకు తెలియజేశాడు. మరి ఈ సౌలును తీసేయడానికి, దావీదును ఏర్పరచడానికి కారణం ఏంటంటే సౌలు దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించడమే. అంటే సౌలు యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకునే పాఠం ఏంటంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే ఎంత గొప్పవాడినైనా తీసి అవతల పడేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఇతను చాలా గొప్పవాడు, ఇతను ఇలాగే కంటిన్యూ చేద్దాం, స్థిరపరుద్దాం అన్న ఆలోచన దేవుడు ఎప్పుడు చేయడండి. దేవుని మాటకు విధేయత చూపినంత వరకే దేవుడు హెచ్చిస్తాడు. దేవుని మాటను ఎప్పుడైతే అతిక్రమిస్తారో వెంటనే అతన్ని తొలగించేసి అతని స్థానంలో మరొకరిని నియమిస్తాడు. ఇక్కడ సౌలు విషయంలో అదే జరిగింది. సౌలును నియమించింది దేవుడే. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సకల జనుల మర్యాద చొప్పున మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజు కావాలి అని వీళ్ళు కోరుకున్నప్పుడు సౌలును రాజుగా నియమించింది, ఇశ్రాయేలు ప్రజల మీద రాజును చేసింది దేవుడే. 40 సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఇచ్చాడు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను ఎప్పుడైతే ఇతను అతిక్రమించాడో వెంటనే సౌలును తీసేసి సౌలు స్థానంలో దావీదు నియమించాడు. ఇక దావీదు సింహాసనాన్ని తొలగించాడా? దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత ఎవరు రాజయ్యారు? దావీదు కుమారుడు సొలొమోను రాజయ్యాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను తర్వాత రెహబాము, అబియా, ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా అతని సంతతి వారే రాజులయ్యారు. దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. ఎంత కాలము అంటే భూమికి పైగా ఆకాశం ఉన్నంత కాలం దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం. అంటే ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఇవ్వడానికి కారణం ఏంటి? ఇంత శ్రేష్టమైన వాగ్దానము దేవుడు దావీదుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే దావీదు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞలను అతిక్రమించలేదు. మీకేదో 1-2 ఇన్సిడెంట్లు గుర్తు రావచ్చు. వాటి విషయంలో దావీదు గారు చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆయన చేసిన తప్పే మనకు కనపడవచ్చు, కానీ ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడో 51వ కీర్తన చదివితే అర్థమవుద్ది. అది పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన. దావీదు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించాడు. కాబట్టి దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆ సింహాసనం ఎంత కాలం ఉంటుందంటే భూమికి పైన ఆకాశం ఉన్నంత వరకు. భూమికి పైన ఆకాశం ఎంతకాలం ఉంటుంది? భూమికి పైన ఆకాశము ఎంతకాలం ఉంటుంది? భూమికి పైన ఆకాశము యేసుక్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు ఉంటుందండి. ఏం బ్రదర్? అంతే, కరెక్ట్. యేసుక్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు భూమి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. అంటే ఈ భూమి మీద దావీదు సింహాసనం ఎంతకాలం ఉంటుంది? ఆయన వచ్చేంత వరకు, యేసుక్రీస్తు మరలా వచ్చేంత వరకు ఆ సింహాసనం ఉంటుంది. అంత మంచి వాగ్దానాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. కారణం ఏంటంటే దావీదు దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను ఆయన పాటించాడు, దేవుని చిత్తానుసారంగా జీవించాడు. ఈరోజు మనము కూడా దేవుని చేత హెచ్చింపబడాలన్నా, దేవుని చేత స్థిరపరచబడాలన్నా దావీదును సాదృశ్యంగా పెట్టుకోవాలి. ప్రతి విషయంలో దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను దావీదు పాటిస్తూనే వచ్చాడు. ఈ దావీదు గురించి రాయబడిన మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70 నుంచి 72 వచనాలు రండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70 నుంచి 72 వచనాలు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై దేవుడు దావీదును రప్పించెను. మనం బైబిల్ అంతా మనం జాగ్రత్తగా గమనిస్తే తన ప్రాణముతో చెప్పుకున్న వారు ఇద్దరే కనిపిస్తారండి. తన ప్రాణంతో మాట్లాడుకున్న వారు ఇద్దరే కనిపిస్తారు. ఇద్దరిలో మొదటివాడు దావీదు. ఈ దావీదు తన ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు? 103వ కీర్తన
103వ కీర్తన 1-2 వచనాల్లో చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. చదవండి, 103వ కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణమా, ప్రాణం అంటే ప్రాణమా, ప్రాణం అంటే ప్రాణం, ప్రాణం అంటే రక్తం అండి. రక్తము దేహమునకు ప్రాణము. లేవియాకాండం 17-11 ఉంటుంది. రాసుకునే వాళ్ళు రాసుకోండి, మీరు చదవాల్సిన పని లేదు, రాసుకునే వాళ్ళు రాసుకోండి. లేవియాకాండం 17-11 వచనంలో రక్తము దేహమునకు ప్రాణము అని రాయబడి ఉంటుంది. ఈ శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా రక్త సరఫరా ఉండాలి. రక్త సరఫరా లేకపోతే ఏ అవయవం పనిచేయదు. ఈ చిటికిన వేలు పనిచేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. బటన వేలు పనిచేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. చెయ్యి పనిచేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. పక్షవాతం అంటాం. పక్షవాతం అంటే ఏంటి? పక్షవాతం అంటాం కదా, పలానా వాళ్ళకి పక్షవాతం వచ్చింది అని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, లేదా వింటూ ఉంటాం. పక్షవాతం అంటే అర్థం ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందని అర్థం. రక్త సరఫరా ఆగిపోయింది. రక్త సరఫరా ఆగిపోయినప్పుడు ఏ అవయవం కూడా పనిచేయదు. ఇక్కడ దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? 103వ కీర్తనలో దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఈ మాట చెప్పింది ఎప్పుడు? ఈ మాట చెప్పింది ఎప్పుడు? దావీదు గారు రాజుగా స్థిరపడిన తర్వాత, ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక మంచి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, బాగా స్థిరపడిన తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బాగా తక్కువ అండి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వాళ్ళు బాగా తక్కువ. ఇక దావీదు గురించి మనం ఆలోచిస్తే, దావీదు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలులను మర్చిపోలేదు. ఒక బోధకుడు ఏం చెప్పాడంటే, దీని బైబిల్లో ఆధారం లేదండి అన్న, మీరు ఈ మాట చెప్పారు కదా, బైబిల్ ఎక్కడ ఆధారం ఉందో చూపించండి అని మీరు నన్ను ప్రశ్న అడగవద్దు. మీకు ముందే చెప్తున్నాను, బైబిల్లో ఆధారం లేదు. ఒక బోధకుడు చెప్పిన విషయం చెప్తున్నాను. దావీదు గారి బెడ్రూమ్లో, పడక గదిలో, దావీదు గారి పడక గదిలో ఒడిసెల, ఇంకేంటి బ్రదర్, కర్ర, చేతి కర్ర, గొర్రెలు కాసుకునే వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఏముంటుంది? కర్ర ఉంటుంది. ఇంకేంటి? సంచి ధరిసి ఉంటుంది కదా, అదే అన్నం వేసుకునే దానికి దాన్ని ఏదో ఉంటుంది, చిక్కము. దావీదు గారి పడక గదిలో ఆ చిక్కము, ఒడిసెల, ఆ కర్ర ఎప్పటికీ బెడ్రూమ్లో ఉండేదట. రాజుగా స్థిరపడిన తర్వాత చిక్కం ఎందుకు? రాజుగా స్థిరపడిన తర్వాత ఒడిసెలు ఎందుకు? రాజుగా స్థిరపడిన తర్వాత ఈ కర్ర ఎందుకు? ఎందుకు అంటే పాత జీవితాన్ని ఆయన మర్చిపోకుండా, ఒకప్పుడు నేను గొర్రెలు కాసుకునేవాడిని, ఆ స్థితిలో ఉన్న దేవుడు నన్ను గొప్ప చేశాడు, దేవుడు చేసిన మేలులను నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే నా పాత జీవితాన్ని అవి నాకు జ్ఞాపకం చేస్తూ ఉండాలి అన్న ఉద్దేశంతో తన పడక గదిలో పెట్టుకున్నాడట. ఇక్కడ కూడా 103వ కీర్తనలో మనం చూస్తే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవుడు కేవలం దావీదు ఒక్కనికే కాదు, ప్రతి మనిషికి మేలు చేస్తూనే ఉన్నాడు. దేవుని చేత మేలు పొందని వారంటూ ఎవరూ లేరు. ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత మేలు పొందుతూనే ఉన్నాడు. అందుకే దేవునికి ఉన్న అనేక పేర్లలో ఒక పేరు ఏంటంటే అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఇప్పుడు నా బండి మీద అదే రాపిద్దాం అనుకుంటున్నాను అండి. బండి మీద దేవుని గురించి చెప్పిన దేవుడే రాపించాడు. దీన్ని చదివిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి, దేవుడి గురించి చెప్పిన దేవుడు ఏంటి, ఇది మాకు అర్థం కావడం లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని, వివరించమని చాలామంది అడుగుతున్నారు. అందుకే దాన్ని తీసేసి దాని స్థానంలో ఈ వాక్యం రాపిద్దాం అనుకుంటున్నాను. యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు ప్రతి మనిషికి మేలు చేస్తున్నాడు. కొన్ని మేలు చెప్పమంటారా? కొన్ని మేలు. ఈరోజు మనం గాలి పీలుస్తున్నావా? గాలి ఇచ్చిందెవరు? నీళ్ళు తాగుతున్నావా? నీళ్ళు ఇచ్చిందెవరు? అన్నం తింటున్నావా? అన్నం ఇచ్చిందెవరు? ఈరోజు భూమి మీద మనం నివసిస్తున్నాం. ఈ భూమిని కలిగించింది ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ప్రతి మనిషికి మేలు చేస్తూనే ఉన్నాడు. మరి దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎంతమంది?
మరువకుండా ఉండేవాళ్ళు ఎంతమంది? మరువకుండా ఉన్న వారిలో మొట్టమొదట మనకు దావీదు గారే కనిపిస్తున్నారు. అందుకే దావీదు గారే ఉన్నారు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఆయన ఇతరులకు చెప్పడం కాదు, ఇతర మనుషులతో చెప్పడం కాదు, మనకు మనమే బోధించుకోవడం. ఈరోజు చాలామంది బోధకులు ఎలా ఉన్నారంటే ఇతరులకు బోధిస్తారు. ఇతరులకు బోధించే నీకు నీవే బోధించుకోవాలి, మనకు మనమే బోధించుకోవాలి, మనం ఇతరులకు బోధించాలి. అప్పుడు ఆ వాక్యానికి విలువ ఉంటుంది. ఇక్కడ దావీదు గారు అదే చేశాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆయన దేవుడు చేసిన మేలులలో దేనిని మరువకము అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. దావీదులో ఉన్న ఈ మంచి మనసును దేవుడు గమనించి దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఇక దేవుని చేత ఏర్పరచబడిన మరొక సాధనం, ఒక సాధనమేమో మోషే గారు, మరొక సాధనమేమో దావీదు గారు. ఇప్పుడు మరొక సాధనం గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తును భూమి మీద పుట్టించడానికి కారణం ఏంటి? దేవుడు యేసుక్రీస్తును భూమి మీద పుట్టించాడు. కారణం ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. మనందరికీ బాగా తెలిసిన బంగారు వాక్యం ఇది, కంఠస్థ వాక్యం ఇది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 17వ వచనం చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తును భూమి మీదకి పంపించాడు. ఎందుకు పంపించాడు? పంపడానికి కారణం ఏంటి? రక్షించడానికి, రక్షకుడుగా దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. అందుకే యేసు అనగానే ఆయన పేరులోనే ఉంది అర్థం. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు. యేసు అనగా రక్షకుడు. యేసునందు విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప వారినైనా రక్షిస్తాడు. దేవుడు ఆయన పంపడానికి కూడా కారణం ఇదే. ఇక ఈయన గురించి ఒక ప్రవచనం రాయబడింది. యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలు ఆదికాండం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ప్రతి పుస్తకంలో మనకు ప్రవచనాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఒక ప్రవచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము, ప్రస్తుతము ఒక ప్రవచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు. ఈ ప్రవచనము యేసుక్రీస్తు గురించి రాయబడిందండి. యేసుక్రీస్తు గురించి దేవుడు ముందుగానే క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం తన సేవకుడైన ప్రవక్త ద్వారా ఈ మాట తెలియజేస్తూ నేను ఏర్పరచుకొను నా సేవకుడు అన్నాడు. యేసుక్రీస్తును కూడా దేవుడు భూమిని పంపించాడు. కారణం ఏంటంటే లోకాన్ని రక్షించడానికి. దేవుని చేత ఏర్పరచబడిన మరొక సాధనం యేసుక్రీస్తు. ఇక మరొకరి గురించి మనం ఆలోచిస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం, ఇప్పుడే మనం బైబిల్ పట్టణంలో చూసాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. 9వ అధ్యాయం 15-16 వచనాలు. అందుకు ప్రభు నీవు వెళ్ళుము. ఈ అధ్యాయం చదివిన వాళ్ళందరికీ తెలుసు కదా. ఇక్కడ సౌలు గురించి రాయబడిందండి. ఈ 9వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో సౌలు అనే వ్యక్తి గురించి రాయబడింది. ఈ సౌలు యొక్క జీవిత చరిత్ర మనం గమనిస్తే ఇతను యోధా మతంలో ప్రవిష్టుడు, పరిసయుడుగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇతనికి మతపిచ్చి బాగా ఎక్కువ. ఈ సౌలుకు మతపిచ్చి బాగా ఎక్కువ. ఈ క్రైస్తవ్యం విస్తరిస్తున్న తొలి దినాలలో ఈ క్రైస్తవ్యం విస్తరించే కొద్దీ మా మతము క్షీణించిపోతుంది అన్న ఉద్దేశంతో తమ మతాన్ని కాపాడుకోవడం కోసం స్త్రీలని పురుషులని చూడకుండా ఎవరు పడితే వాళ్ళను శిక్షించడము, హింసించడము, ఇంకా అప్పటికి కూడా వాళ్ళు మాట వినకపోతే చంపడానికి కూడా వెనకాడేవాడు కాదు. ఇంటింటది వచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వచ్చి చిత్రహింసలు పాలు చేస్తూ ఉండేవాడు. ఇతను పెడుతున్న బాధలు భరించలేక యెరూషలేం పట్టణంలో ఉన్న క్రైస్తవులందరూ చెదరిపోతే దమస్కు పట్టణంలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారనే విషయం తెలుసుకొని ఆ పట్టణంలో ఉన్న క్రైస్తవులను కూడా హింసించడానికి పనిగట్టుకొని బయలుదేరాడు.
ఎందుకయ్యా మీరు దమస్కు పట్టణానికి వెళ్తున్నారంటే అక్కడ క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళను కూడా హింసించాలి అన్న ఉద్దేశంతో ఇలా పనిగట్టుకొని బయలుదేరుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో యేసుక్రీస్తు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షం కాగానే అతను చూపు కోల్పోయి గుడివాడైపోవడం అదే మనకు 9వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక మనము బైబిల్ పట్టణంలో చూస్తే 10 నుంచి 18 వచనాలు చూసాం కదా. ఈ పట్టణంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు తన సేవకుడైన అననీయతో మాట్లాడుతూ ఈ సౌలు గురించే చెప్పాడు. సౌలు అనే వ్యక్తి పలానా చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ వెళ్ళి అతనితో మాట్లాడి అతనికి బాప్తిస్మం ఇవ్వమని యేసుక్రీస్తు అననీయతో చెప్పాడు. అప్పుడు అననీయ ఏమన్నాడు, ప్రభువా ఆ వ్యక్తి గురించి నీకు బాగా తెలుసో తెలీదు, అతను ఎలాంటి వాడో తెలుసా, నీ ప్రజలందరినీ హింసిస్తున్నది ఇతనే, మరి అతనికి బాప్తిస్మం ఇవ్వాలా అని అననీయ మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు 15వ వచనం, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలీల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. పుట్టినోడు చూడండి, పాత్ర, నేను ఏర్పరచుకున్న పాత్ర, అతను ఎలా జీవించాలో నేను అతనికి తెలియజేస్తాను, నీ వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు అననీయ వెళ్ళి అతనికి వాక్యం బోధించడము బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత క్రైస్తవ్యాన్ని విస్తరింపచేయడానికి ఎంత ప్రయాసపడ్డాడో బైబిల్ బాగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒకప్పుడు క్రైస్తవ్యాన్ని హింసిస్తున్న సౌలు పౌలుగా మారిన తర్వాత క్రైస్తవ్యాన్ని విస్తరింపచేయడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో బైబిల్ బాగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు హేతువాదులు కూడా ఏమంటున్నారంటే, హేతువాది పత్రిక నాకు ఇప్పటికీ వస్తుంది, మాస పత్రిక, మన చీరాల దగ్గర నుంచి వస్తుంది. అది చీరాల వేటపాలెం మొత్తమే ప్రకాశం జిల్లా నుంచి హేతువాది అని ఒక పత్రిక వస్తుంది. ఆ పత్రికలో వాళ్ళు ఏం రాశారంటే, ఆ పౌలు అనేవాడు క్రైస్తవ్యాన్ని విస్తరింపజేశాడు కానీ లేకపోతే క్రైస్తవ్యం ఇంతగా విస్తరించేది కాదు అంటున్నారు. అంటే క్రైస్తవ్యం విస్తరించడానికి ప్రథమ కారణం ఎవరు? పౌలే, దాన్ని ఎవరు కాదనలేరు. పౌలు ఆ కాలంలోనే ఎలాంటి రవాణా సౌకర్యం లేని ఆ కాలంలోనే 3 ఖండాలలో వాక్యం ప్రకటించాడండి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా 3 ఖండాలలో వాక్యం ప్రకటించి అనేక గ్రామాలలో పట్టణాలలో సంఘాలను ప్రారంభించాడు. అందుకే బైబిల్ కూడా మనం జాగ్రత్తగా చదివితే పౌలు గారు రాసిన పత్రికలే ఎక్కువ కనిపిస్తాయి. బైబిల్ 66 పుస్తకాలు, పౌలు గారు రాసినవి 13 లేదా 14. తమ్ముడు చెప్పింది రైటే, అన్న చెప్పింది రైటే, చిన్న చెప్పింది రైటే, యోహాన్ గారు చెప్పింది రైటే, 13 అది రైటే, 14 అది రైటే. ఎలా అంటారా? 13 అనే దాని మీద ఎవరికి సందేహం లేదండి. పౌలు గారు రాసిన పత్రికలు 13 అని చెప్పడంలో ఎవరికి సందేహం లేదు. ఇక డౌట్ అంతా హెబ్రీ పత్రికలో ఉంది. హెబ్రీ పత్రికలో డౌట్ ఉంది. ఈ హెబ్రీ పత్రిక మీద ఏకాభిప్రాయం లేదు. కొంతమంది ఏమో పౌలు గారు రాశారని కొంతమంది అంటారు, మరికొంతమంది ఏమో అపోల్లో రాశాడని కొంతమంది అంటారు, లేదు వేరే వాళ్ళు రాశారని మరికొంతమంది అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. కానీ బైబిల్లో మనకున్న ఆధారాన్ని బట్టి హెబ్రీ పత్రికను రాసింది పౌలే. ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలుగుతున్నానో ఒకసారి మీరు హెబ్రీ పత్రిక తీయండి. తీసారా? 1వ అధ్యాయానికి పైన 2 లైన్లు ఉన్నాయి కదా, ఏమున్నాయి చదవండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక రాసింది ఎవరు? ఇంతే. బైబిల్లో క్లియర్, బైబిల్లో మనకు ఆన్సర్ దొరికింది. కాబట్టి ఇక మిగతా వాళ్ళు ఎవరేం చెప్తున్నా అవి మనకు అనవసరం. 14 రైటే, 13 రైటే. ఓకే. ఇక పౌలు గురించి మనం ఆలోచిస్తే, ఒకప్పుడు క్రైస్తవ్యాన్ని హింసించిన ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత అనేక గ్రామాలలోనూ పట్టణాలలోనూ విస్తారంగా సువార్త ప్రకటించి సంఘాలు ప్రారంభించాడు. క్రైస్తవ్యాన్ని విస్తరింపచేయడానికి దాదాపుగా 14 పత్రికలు రాశాడు. బైబిల్లో ఎక్కువ పుస్తకాలు రాసింది ఈయన. గలతీ పట్టణంలో ఉన్న క్రైస్తవులకు ఒక ఉత్తరం రాశాడు.
ఆ ఉత్తరంలో ఆయన ఏం చెప్తున్నాడో గమనించండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. ఒక నిమిషం, నన్ను పిలిచిన దేవుడు ఎవరు? ఈ దేవుడు మనల్ని పిలిచింది ఎవరు? తండ్రి అయిన దేవుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు? తండ్రి అయిన దేవుడు. నన్ను పిలిచిన దేవుడు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచింది తండ్రి అయిన దేవుడు. చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తు అంటారు. అందులో కూడా తప్పులేదు. యేసుక్రీస్తు కూడా పిలిచాడు. యేసుక్రీస్తు పిలిచాడు, తండ్రి అయిన దేవుడు పిలిచాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా, ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే మనల్ని పిలిచాడు. ఇక తండ్రి అయిన దేవుడు పిలిచినట్టు మనకు బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మాత్రం పౌలును పుట్టించింది తండ్రి అయిన దేవుడు. అందుకే తండ్రి అయిన దేవుడి గురించి పౌలు గారు రాస్తూ ఏం రాశారు చూడండి. నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. అంటే సౌలును దేవుడు భూమి మీద ఎందుకు పుట్టించాడు? సౌలు అనే వ్యక్తి, ఆయన అసలు పేరు అదే. బాప్తిసం పొందిన తర్వాత పౌలు అని పేరు మార్చుకున్నాడు. కాబట్టి ఈ సౌలును భూమి మీద పుట్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. సౌలు అనే వ్యక్తిని దేవుడు భూమి మీద ఎందుకు పుట్టించాడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి అన్యజనులలో ప్రకటించాలి. మరి యూదులకు ఎవరు చెప్పాలి? లేదా ఇశ్రాయేలులకు ఎవరు చెప్పాలి? ఉన్నారు కదా ఇక్కడ 12 మంది. ఇక్కడ 12 మంది ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు ఇశ్రాయేలీలకు లేదా యూదులకు చెప్పడానికి దేవుడు వీళ్ళని ఏర్పరచుకున్నాడు. అన్యజనులకు చెప్పడానికి సౌలుని ఏర్పరచుకున్నాడు. అదే రాస్తున్నాడు పౌలు గారు. ఏం రాశాడమ్మా? అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు. అంటే సౌలు జన్మ వెనకాల పరమార్థం కారణం ఏంటంటే సౌలు అనే వ్యక్తి అన్యజనులలో యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. ఇది దేవుని ఉద్దేశం. మరి సౌలుగా ఉన్నంత కాలం యేసుక్రీస్తుని ప్రకటించాడా? ప్రకటించలేదు. ఈరోజు చాలామంది పరిస్థితి అదే. సౌలులాగే అంటే క్రైస్తవ్యాన్ని విస్తరింపచేయడానికి బదులు, క్రీస్తును ప్రకటించడానికి బదులు క్రైస్తవ్యాన్ని హింసించడం మొదలుపెట్టారు. ఈరోజు చాలామంది జన్మ వెనకాల ఉన్న పరమార్థం ఎరుగక తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవునికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారందరికీ పౌలును చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే పౌలుకు యేసుక్రీస్తు దర్శనమై తన జన్మ వెనకాల ఉన్న పరమార్థం తెలియజేశాడు. సౌలుకు యేసుక్రీస్తు దర్శనంలో కనిపించాడు, మాట్లాడాడు. ఇంతకు ఏం మాట్లాడి ఉంటాడు? కొంచెం కొద్దిసేపు ఆలోచిద్దామా? ఏం మాట్లాడి ఉంటాడు అంటే, నేను లేఖనాల ఆధారంగానే నేను వివరణ ఇస్తున్నాను. మీరు అడిగినా కానీ నేను సమాధానం చెప్పగలను, ఆధారం చూపించగలను. ఏం మాట్లాడి ఉంటాడంటే చెప్తున్నాను, బాగా వినండి. దేవుడు నిన్ను భూమి మీద ఎందుకు పుట్టించాడో తెలుసా? నా గురించి ప్రకటించడం కోసం. ఇప్పుడు దేవుడు నిన్ను భూమి మీద పుట్టించడానికి కారణం నా గురించి ప్రకటించడం కోసం. కానీ నువ్వేం చేస్తున్నావు? నా గురించి ప్రకటించడానికి బదులు నా యందు విశ్వాసం ఉంచిన వారిని చిత్రహింసల పాలు చేస్తున్నావు. ఇలాగే నువ్వు ముందుకు సాగితే ఏదో ఒక రోజు నువ్వు చనిపోతావు కదా. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు? క్రైస్తవ్యాన్ని హింసించిన వాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు? నువ్వు నరకానికి పోవడం నీకు ఇష్టమా? అదే నా యందు విశ్వాసం ఉంచి నా గురించి నువ్వు ప్రకటించావనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? అంటే నీకు పరలోకం కావాలా, నరకం కావాలా? నిర్ణయం తీసుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. పైన చదువుతాము, పైనుంచి 1 నుంచి. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది
ప్రభువు దర్శనములను గూర్చి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పౌలుకు ఎక్కడ దర్శనమయ్యాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు పౌలుకు ఎక్కడ దర్శనమయ్యాడు? దమస్కు మార్గములో యెరూషలేము నుంచి దమస్కు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు కదా, అప్పుడు యేసుక్రీస్తు ఆయనకు దర్శనమయ్యాడు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువు దర్శనములను గూర్చి ప్రత్యక్షను గూర్చి చెప్పుదును, క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. ఒక మనిషి నాకు తెలుసు. ఎవరా మనిషి? తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. ఇందులో ఏమైనా డౌటా? మాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడండి. ఆయన ఏమంటాడంటే, కొంతమందికి ముక్క లేకుంటే ముద్ద దిగదట. సేవకుడు చెప్పిన మాట. ముక్క లేకుంటే ముద్ద దిగదంట. అంటే వాళ్ళు అన్నం తినబోయేందుకు మాంసం ఉండాలి. మాంసం లేకుంటే అన్నం తినరంట. నేను మీ తర్వాత పర్సనల్గా అడిగాను, అన్న ఎవరన్నా సేవకుడు అని. అతను ఎవరంటే, ఎవరో కాదు బ్రదర్, నేనే అన్నాడు. ఇక్కడ పౌలు కూడా తన గురించి చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమని? క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. మూడవ ఆకాశంలో ఏముంది? ఆకాశాలు ఎన్నున్నాయి? మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం. మొదటి ఆకాశంలో ఎవరున్నారు? మొదటి ఆకాశంలో తండ్రి అయిన దేవుడు, 4 జీవులు, 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు, వీరందరూ ఉండేది పరలోకం. దాన్ని మొదటి ఆకాశం అన్నారు. ఇక రెండవ ఆకాశం మనం ఉండేదే. ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా, ఎంత 850 కోట్లు. 850 కోట్లకు పైగా ఉన్న మనుషులు నివసిస్తున్న, అంటే సజీవులైన మనుషులు నివసిస్తున్న ఆ భూలోకమే రెండవ ఆకాశం. ఇక మూడవ ఆకాశం పాతాళం. ఇంతవరకు చనిపోయిన వారు, భూమి మీద మొట్టమొదట మరణించిన హేబేలు మొదలుకొని ఈ రోజు వరకు చనిపోయిన వారందరూ అక్కడే ఉన్నారు. దాన్నే మూడవ ఆకాశము అన్నారు, లేదా పాతాళము అన్నారు. ఈ పాతాళంలో మరలా 2 భాగాలు ఉంటాయి. ఒకటి పరదైసు, 2 వేదనకరమైన స్థలం. ఈ పరదైసుకు ఎవరు వెళ్తారు? పరదైసుకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారందరూ కూడా చనిపోయిన తర్వాత పరదైసుకు వెళ్ళిపోతారు. మొట్టమొదట పరదైసుకు వెళ్ళిన వ్యక్తి హేబేలు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు, దేవునికి ఇష్టమైన అర్పణ ఇచ్చాడు కాబట్టి మొట్టమొదట హేబేలు వెళ్ళాడు. హేబేలు, హనోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వాస వీరులందరూ కూడా, దేవునికి ఇష్టంగా జీవించిన వీళ్ళందరూ చనిపోయి పరదైసులో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇక పాతాళంలో రెండవ భాగం వేదనకరమైన స్థలం. ఈ వేదనకరమైన స్థలంలో ఎవరున్నారంటే, భూమి మీద బ్రతికినంత కాలం తన ఇష్టానుసారంగా జీవించిన వారందరూ కూడా చనిపోయి వేదనకరమైన స్థలంలో బాధ అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు పౌలుకు అదే దర్శనం చూపించాడండి. మూడవ ఆకాశం, ఆ మాట చూడండి. మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. మూడవ ఆకాశం అంటే యేసుక్రీస్తు దర్శనంలో ఏం చూపించాడు? యేసుక్రీస్తు పౌలుకు దర్శనంలో ఏం చూపించాడంటే పాతాళం చూపించాడు. ఇదిగో, దేవుడు నిన్ను పుట్టించడానికి కారణం ఏంటో తెలుసా? నా గురించి ప్రకటించమని. కానీ నువ్వేం చేస్తున్నావు? నాకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నావు. ఇలా నువ్వు ముందుకు సాగి నువ్వు చనిపోతే ఇదిగో ఇక్కడికి వెళ్ళిపోతావు, వేదనకరమైన స్థలంలో నీవు బాధపడతావు. లేదా నా గురించి ప్రకటించి నువ్వు చనిపోయావు అనుకో, ఇక్కడ విశ్రాంతికరమైన స్థలంలో విశ్రాంతి పొందుతావు. చాయిస్ ఇస్ యువర్స్. నీకేం కావాలో కోరుకో. పరలోకము నరకము 2 చూపించి నీకేం కావాలో కోరుకో అంటే ఎవరైనా ఏం కోరుకుంటారు? అంతే కదా. ఇప్పుడు పౌలు కూడా అదే కోరుకున్నాడు. ఆ రోజు నుంచి సౌలు పౌలుగా మారి క్రైస్తవ్యాన్ని విస్తరింపచేయడానికి కంకణం కట్టుకున్నాడు. అంటే పౌలు కూడా దేవుని చేత ఏర్పరచబడిన సాధనం. చివరిగా మన గురించి చూద్దామా? చివరిగా ఈ ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. మనము కూడా దేవుని చేత ఏర్పరచబడిన సాధనం. అందుకే దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటా బాధ్యత? ఒక పని అప్పగించాడు. ఏంటా పని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? పాస్టర్లకు మాత్రమే కాదు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుడు అప్పగించిన బాధ్యత. ఈ బాధ్యతను ఎవరైతే నెరవేరుస్తారో వారు దేవుని చేత ఏర్పరచబడిన సాధనం. కాబట్టి వాక్యం వింటున్న మీరందరూ కూడా ఇది మొదలుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, వాక్య ప్రకారం జీవించాలని, సమయానుకూలంగా మీకు తెలిసిన వారందరికీ కూడా వాక్యం ప్రకటించాలని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, అన్న మేము వాక్యం చెప్పాలంటున్నావు బాగానే ఉంది, వాక్యం చెప్పే సామర్థ్యం మాకు లేదు, మేమేం చేయాలన్నా అనే ప్రశ్న మీరు అడగవచ్చు. వాక్యం చెప్పలేని వారికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడండి. చెప్పగలిగిన వారు వెళ్ళి చెప్పండి, చెప్పలేకపోతే చెప్పలేని వాళ్ళు ఏం చేయాలి? చెప్పగలిగిన వాళ్ళు ఏం చేయాలంటే చెప్పగలిగిన వాళ్ళని పిలిపించి మీకు తెలిసిన వాళ్ళని 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళ చేత మీరు వాక్యం చెప్పించాలి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నాయి. ఎవరా సహకారులు? పౌలు గారికి సహాయం చేస్తున్నవారు. కాబట్టి వాక్యం వింటున్న మీరందరూ కూడా ఇది మొదలుకొని ప్రభు పనిలో ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన కుటుంబానికి, సంఘ సేవకునికి, సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ కూడా నా కృతజ్ఞతలతో ఈ అంశాన్ని ముగిస్తున్నాను. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ కూడిక అయిపోయిన తర్వాత అడగండి. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. అందరికీ వందనాలు. సరే, దేవునికి స్తోత్రాలు.